ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి అయితే ఇప్పుడు వరకు ఎలా అయితే ఉన్నాయో ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి చాలా రకమైన చేంజెస్ అయితే జరిగి ఆ చేంజెస్ ఏంటో కూడా అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ముందు ఎందుకైతే ఎవరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. న్యూస్ ఏంటంటే ఝాన్సీ గారు వచ్చేసి టికెట్ టు ఫైనల్ అయితే నెగ్గి అయితే హౌస్ లోకి అయితే ఫస్ట్ కంటెస్టెంట్ కింద అయితే వెళ్ళారు. అఫీషియల్ గా వచ్చేసి అయితే మొత్తం అంతా కూడా అయితే షూట్ అయితే అయిపోయింది. ఓటింగ్ ఆర్డర్ లో 15 నంబర్స్ ఉన్నారు కానీ మీరు భాగ్యకి అండ్ గాయత్రి గారికి అనేది అయితే ఓట్ అయితే తీసుకుని అయితే మీరు అయితే ఓట్ అయితే వేస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వచ్చేసి 15 కంటెస్టెంట్ లో వచ్చేసి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అయితే 13 నంబర్స్ లో వచ్చేసి మీకు ఎవరైతే సపోర్ట్ అయితే ఇష్టంగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చి అయితే ఓట్ అయితే వేసుకుని వాళ్ళని సేవ్ అయితే చేసుకోండి. ఎటువంటి లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ లో అనేది అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేసి అయితే రోహిత్ అయితే ఉన్నాడు. మన అందరికీ తెలిసిందండి రోహిత్ అనేది చాలా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. వచ్చేసి రోహిత్ అనేది 100% అనేది బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్తాడు. ఓటింగ్ ఆర్డర్ లో ఆల్మోస్ట్ 13 నంబర్స్ ఉన్నా కానీ 20% ఓటింగ్ అనేది తను ఒక్కడికే పడుతుందంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఓటింగ్ సడన్ గా ఎందుకైతే పెరుగుతుందంటే తనకైతే ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని వల్ల అనేది కొంచెం అయితే హెల్ప్ అయితే కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా అయితే ఉన్నాయి. దీని వల్ల ఓటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 2 ప్లేస్ లో అమన్ అయితే ఉన్నాడు. అమన్ కూడా అనేది రోహిత్ కి చాలా దగ్గరగా అనేది అయితే ఓటింగ్ అయితే పడుతుంది. అమన్ అనేది 19% అయితే ఓటింగ్ అయితే పడుతుంది. మొన్నటి వరకు వచ్చేసి అమన్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఓటింగ్ అయితే పడింది రోహిత్ కంటే. కానీ ఇప్పుడు వచ్చేసి రోజు రోజుకి డ్రాప్ అయిపోతే అయితే ఉంది. నెంబర్ 3 ప్లేస్ లో వచ్చేసి చరణ్ అయితే ఉన్నాడు. చరణ్ అనేది నార్మల్ సపోర్ట్ అయితే రావట్లేదు. అయితే అగ్ని పరీక్షకి రాకముందు తనకైతే ఇన్స్టా ఫాలోవర్ 0 అయితే ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakh ఫాలోవర్ దగ్గరికి అయితే ఉన్నారు అనుకుంటా. అయితే 11% ఓటింగ్ అయితే పడుతుంది. కొంచెం టాస్క్ అనేది కొంచెంగా బాగా ఆడితే కనుక ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు ఓటింగ్ అనేది అయితే తన అగ్ని పరీక్షలోకి అయితే వెళ్తాడు. ఓటింగ్ అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఒక మంచి ఎపిసోడ్ కనుక పడితే ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అయితే అయిపోతుంది. ప్లస్ వచ్చేసి శాలిని అయితే ఉంది. శాలినికి అనేది కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. తిన కూడా అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాటుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కానీ తను వచ్చేసి అయితే టాస్క్ కూడా 100% అయితే ఇస్తుంది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా చాలా గట్టిగా అనేది అయితే ఉన్నాయి. వచ్చేసి ఓటింగ్ అనేది కొంచెం కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. వచ్చేసి చరణ్ కి తనకి అనేది ఎంతో పర్సెంటేజ్ డిఫరెంట్ అయితే లేదు. ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ అనేది ఓటింగ్ అయితే పడుతుంది. ప్లస్ వచ్చేసి ఝాన్సీ అయితే ఉంది. ఝాన్సీకి మీరు ఓటు వేయకపోయినా పర్లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ అయితే టికెట్ టు ఫైనల్ అయితే నెగ్గి హౌస్ లోకి అనేది అయితే వెళ్ళిపోతుంది. వచ్చిన అప్డేట్ ఏంటంటే కాంబినేషన్ లో నెంబర్ 1 కంటెస్టెంట్ అనేది హౌస్ లోకి వెళ్ళాల్సింది అయితే ఝాన్సీ. ప్లేస్ లో మిథిలేష్ అయితే ఉన్నాడు. మిథిలేష్ అనేది ఓటింగ్ అనేది రోజు రోజుకి దిగిపోతుంది. అయితే కాన్స్టెంట్ గా అనేది అయితే ఓట్లు అయితే అసలు అయితే పడడం లేదు. మిథిలేష్ వచ్చేసి అయితే టాస్క్ లన్నీ కూడా 100% ఇస్తున్నాడు. కానీ ఆడియన్స్ ఎందుకో కానీ అట్రాక్ట్ అయితే అవ్వడం లేదు. కొన్ని మిథిలేష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడైతే వెళ్ళైతే ఓటు అయితే వేసుకోండి. రాజ్ కుమార్ అయితే ఉంది. రాజ్ కుమార్ కి అనేది ఓటింగ్ అనేది కొంచెం కొంచెం అయితే తగ్గింది. చెప్పాలంటే రాజ్ కుమార్ వచ్చేసి ఝాన్సీ ప్లేస్ లో అయితే ఉండాలి. ఝాన్సీ ప్లేస్ లో ఉండాలి కానీ ఇలా ఎందుకో కానీ ఓటింగ్ అయితే తగ్గిపోయింది. రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడైతే వెళ్ళైతే ఓటు అయితే వేసుకోండి. ప్లేస్ రామకృష్ణ అయితే ఉన్నాడు. రామకృష్ణ అనేది అయితే అటు లేడు ఇటు లేనట్టు అయితే ఉన్నాడు. అనేది ఓటింగ్ అనేది అయితే ఏమాత్రం చేంజెస్ అయితే రాలేదు. ఓటింగ్ పెరగడం అయితే తను వచ్చేసి అయితే టాస్క్ వచ్చేసి అయితే అర్థం అయితే చేసుకోవట్లేదు సరిగ్గా. స్కిల్స్ అన్ని కూడా బాగున్నాయి కానీ టాస్క్లు కూడా 100% ఇస్తున్నాడు కానీ టాస్క్లు అయితే సరిగ్గా అయితే అర్థం అయితే చేసుకోవడం లేదు. తర్వాత ప్లేస్ షష్ఠి అయితే ఉంది. రామకృష్ణకి తనకి వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్ అనేది ఓటింగ్ అయితే పడుతుంది. వరకు చెప్పిన నేమ్స్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ వీళ్ళు అనేది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని చెప్పలేము కానీ ముగ్గురికి కూడా అనేది కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళడానికి. వచ్చి నేమ్స్ అందరికీ కూడా అనేది చాలా డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. మీరు కన్ఫర్మ్ గా ఓట్ అయితే వేసుకోకపోతే వీళ్ళు కన్ఫర్మ్ గా వెళ్తే ఎలిమినేట్ అయితే అయిపోతారు. హేమంత్ అయితే ఉన్నాడు. హేమంత్ కి 2 to 3% అనేది ఓటింగ్ అయితే పడుతుంది. తన టాస్క్ అన్ని బాగా ఆడుతున్నాడు కానీ ఎందుకో కానీ ఓటింగ్ అనేది అయితే ఏమాత్రం కూడా ఇంప్రూవ్ అయితే అవ్వడం లేదు. ప్లస్ అపూర్వ అయితే ఉంది. స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా బాగా అయితే వస్తుంది కానీ ఎందుకో ఆడియన్స్ అనేది అయితే అట్రాక్ట్ అవుట్ అవ్వడం లేదు. థర్డ్ ప్లేస్ వచ్చేసి దీపక్ అయితే ఉన్నాడు. దీపక్ కి కనీసం 2% ఓటింగ్ కూడా అయితే పడడం లేదు. 2 కంటే కింద అయితే ఉన్నాడు. అన్ని కూడా అయితే బాగా అయితే ఆడుతున్నారు కానీ ఎందుకో ఆడియన్స్ అనేది తనకైతే ఓట్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. 2-3 days కనుక కన్ఫర్మ్ అవుతే కనుక తన వచ్చి ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోతాడు. 3 పొజిషన్ లో అయితే వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో వచ్చేసి ఆల్రెడీ ఇద్దరైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఒకటి భాగ్య గారు ఒకటి గాయత్రి గారు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోయారు. దాన్ని కనుక రిమూవ్ చేస్తే ప్రియా అయితే ఉంది. ప్రియా వచ్చేసి 100% అనేది బిగ్ బాస్ హౌస్ లోకి అనేది అయితే వెళ్ళదు. వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ అనేది అయితే మీ ముందుకైతే తెస్తాను. అంటిల్ దెన్ బై బై.